హరీష్ గారు, హ్యాపీ ఉగాది సార్ అందరికీ. థ్యాంక్ యూ సార్, మీ అందరికి కూడా. అందుకే మా సినిమా హీరో పర్ఫార్మెన్స్ కాదు, మనందరి పర్ఫార్మెన్స్ మన కెరీర్లో బద్దలైపోవాలి ఈ సంవత్సరం. నాకెందుకు గబ్బర్ సింగ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీరు మాట్లాడిన మాటలు ఇప్పటికీ హాంట్ చేస్తుంటాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆకలితో వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు భుక్తాయాసంతో బయటకు వెళ్తారని చెప్పి ఏదైతే చెప్పారో అది నిజమైంది ఆ రోజు. ఇప్పుడు అభిమానులకి మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి సార్? మీరు ఇచ్చే నమ్మకం ఏంటి? ఇందాక చెప్తున్నాను కదా సార్, పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో ఆయన నవ్వడం చూసి, ఆయన జోకులు వేయడం చూసి, ఆయన స్టైల్గా డ్రెస్సింగ్ నుంచి, ఆయన ఫ్రీ ఫ్లో, ఆయన రెగ్యులర్గా ఉండే, ఆయన సహజ సిద్ధంగా ఆయన డిఎన్ఏలో ఉండే స్వాగ్, ఆ కరిజ్మాటిక్ మూమెంట్స్ అవి చూసి యాజ్ ఎ ఫ్యాన్గా, నాట్ యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ఫ్యాన్గా చెప్తున్నా, చాలా 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 సంవత్సరాలు అయింది. ఇది మట్టుకు ఇందులో ఇంకా సెకండ్ థాట్ లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని నేను చూపించబోతున్నా. ఇదే నేను ఫ్యాన్స్కి ఇచ్చే భరోసా. హరీష్ గారు ఇక్కడ ఎస్, ఇద్దరు హీరోయిన్స్ తీసుకున్నారు సార్ కొంచెం గట్టిగా. ఇద్దరు హీరోయిన్స్ తీసుకున్నారు. అవునండి. ఇద్దరికి స్టోరీ చెప్పారా? పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇద్దరిని ఓకే చేయించారా? లేదు, లీల గారికి ఫుల్ ప్లెజ్డ్గా, లీల గారు వాళ్ళ మదరు ఆఫీస్కి వచ్చి ఫుల్ ప్లెజ్డ్గా కథ విని ఫుల్ ఎక్సైట్ అయిపోయి గంతులేసి ఆ తర్వాత షూటింగ్కి వచ్చారు. రాశీకన్న గారికి ఫోన్ చేసి నేను రాశీకన్న గారికి ఏం చెప్పానంటే, నా ప్రెషర్ ఆఫ్, అప్పటికి రాశీకన్న గారు వచ్చేసరికి మా షెడ్యూల్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. కొంచెం ప్రెషర్లో ఉన్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని వచ్చి నేను కట్ చెప్పేంత టైం లేదు, జూమ్ కాల్లో కానీ ఫోన్లో కానీ చెప్తాను అంటే షీ అండర్స్టూడ్ మై ప్రెషర్. హరీష్, నేను వస్తాను డైరెక్ట్గా, నేను సినిమా చేసేస్తున్నా, నాకు పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటి నుంచో చేయాలని ఉంది, ఐ విల్ డూ దిస్ ఫిలిం అన్నారు. ఇమ్మీడియట్గా వచ్చిన తర్వాత నువ్వు వచ్చి చేసేస్తావు కరెక్ట్గా, నువ్వు చేయాలని ముందు క్యాటరేషన్ తెలియాలి కదా అని చెప్పి అప్పుడు నేను క్యారవాన్లో క్యాటరేషన్ కథ మొత్తం చెప్పిన తర్వాత షీగే ఆ రకంగా. అలాగా కళ్యాణ్ గారి పేరు చెప్పి మేము కథ చెప్పాం, మీరు షూటింగ్కి వచ్చాండి, అలాంటి ఆయన పేరు చెప్పి భయపెట్టాలి అవి లేవండి. ఆయనకి భయపడడం తప్ప ఆయన పేరు చెప్పి భయపెట్టాలి లేవు. ఇందాక మీరు మాట్లాడుతూ శ్రీలీల గురించి Q&Aలో కొన్ని చెప్తా అనగానే శ్రీలీల పాపం క్వశ్చన్ మార్క్ పెట్టింది ఫేస్. అంతే సార్, అంటే ఇప్పుడు ఇలాంటివి మాట్లాడితేనే కదా కొంచెం దాన్ని ఏమంటారు, కంటెంట్ వైరల్ అవుతాయి. హరీష్ గారు, మీరు ఏ ముహూర్తాన్న ఇచ్చి పడేసే గోత్రం ఎరగదీసే నక్షత్రం అనే డైలాగ్ రాశారో అది ఎవరికి వాళ్ళు కన్వే చేసుకుంటున్నారు. అవునండి, చాలా పెద్దగా వైరల్ అయిపోయింది. ఎవరికి వాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఆయన స్టైల్లో డిఫైన్ చేసుకున్నారు. అసలు మా ఓడిదే ఇచ్చి పడేసే గోత్రం ఎరగదీసే నక్షత్రం, మా ఓడి ఊరుకోడు, వాడు ఎరగదీస్తాడు ఇచ్చి పడేస్తాడని చెప్పి మీకే ఏదైతే డైలాగ్ ఉందో అది మీకు డెడికేట్ చేశారు. అవునండి. ఇక్కడున్న ఈ ముగ్గురికి ఈ నక్షత్రాలు ఆ డైలాగ్ని డిఫైన్ చేస్తే ఎవరెవరికి ఎలాంటి డైలాగ్ రాస్తారు సార్ ఈ ముగ్గురికి? ముగ్గురులో అంటే మా నవీన్ గారి నుంచి స్టార్ట్ చేద్దామా? మీది ఏంటి సార్? మీది ఈయనది బాగా ఖర్చు పెట్టే గోత్రం, కలెక్షన్లు రాబట్టే నక్షత్రం. రాశీకన్న గారిది నవ్వించే గోత్రం, కవ్వించే నక్షత్రం. శ్రీలీల గారు ఉన్నారు. లీల గారిది అసలు సెకండ్ లేకుండా చెప్పేయచ్చు, ముదురు గోత్రం, దేశముదురు నక్షత్రం. అది ఎందుకో కొంచెం డిఫైన్ చేస్తారు, అది ముదురు దేశముదురు అన్నది. షీఈస్ వెరీ మెచ్యూర్డ్, షీఈస్ వెరీ స్ట్రీట్ స్మార్ట్ని తెలుగులో ఏమంటారు? ఎవరైనా చేయండి పోనీ చెప్పండి నాకు. స్ట్రీట్ స్మార్ట్ అనేదాన్ని తెలుగులో ఏమంటారు? లౌక్యం అనాలా, ముదురు అనాలా? కలౌక్యల్ భాషలో మాట్లాడాలని చెప్పి నేను ముదురు దేశముద్ర అన్న. దేశముద్ర అనేది అల్లు అర్జున్ గారి సినిమా టైటిల్. సూపర్. బ్యాడ్ వర్డ్ అయితే టైటిల్ ఎందుకు పెడతారు? సరితే కదండి. లీల గారు మీరు ఒప్పుకుంటున్నారా? ఏమండి నవీన్ గారు? సరే, మీది ఉంది కదండి. అందమైన గోత్రం లీల గారిది, అందమైన గోత్రం, ఆహ్లాదమైన నక్షత్రం. మరి మీది? అదండి సార్, సినిమాలో రాశాను, నా అభిమానించిన హీరో అలా అన్నాడు కాబట్టి నేను ఏం మాట్లాడలేదు, కానీ ఇచ్చి పడేసే గోత్రం మీది, ఎరగదీసే నక్షత్రం కూడా మీదే. నా గోత్రం ఏంటి చెప్పా సార్? శ్రమించే గోత్రం, సహించే నక్షత్రం. అబ్బా. నవీన్ గారు ఒకళ్ళని అడిగిన తర్వాత కంటిన్యూగా నాకే కాకుండా 1 by 1, ఎందుకంటే మిగతా వాళ్ళు అందరూ ఐడియల్గా ఉంటారు కదా. ఇలా నవీన్ గారి తర్వాత మిగతా వాళ్ళు. నవీన్ గారు, టికెట్ల విషయంలో మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. టికెట్స్ మీరు అడగలేదా, లేదంటే ఈ సినిమాకి ఇది ఒక రూట్ మ్యాప్ కోసమని వదిలేశారా? అంటే టైం లేదండి. ఆ సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చేసరికి తర్వాత
అంటే ఇక్కడ ఆ కోర్టులో జరిగిన దానివల్ల మేము వెళ్ళి సీఎం గారిని అప్రోచ్ అవ్వడానికి టైం లేదు. సో అందుకని ప్లస్ మేము సరే చాలా రోజుల నుంచి చేయట్లేదు, అసలు ఈ టికెట్ రేట్స్ పెడితే ఎలా ఉంటుందని కూడా అనుకుని ఇంటెన్షన్లో కూడా వీ వాంట్ టు గో విత్ రెగ్యులర్ ప్రైజెస్. ఫుట్ఫాల్స్ పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇట్ ప్రూవ్డ్ హియర్, ఇట్ ప్రూవ్డ్ ఇన్ యూఎస్. ఎప్పుడైనా నువ్వు రీజనబుల్ టికెట్ ప్రైస్ పెడితే డెఫినెట్లీ వి సా ఇట్. యా, హరీష్ గారు నెక్స్ట్ వాళ్ళదే నెక్స్ట్ అంటే మీరు ఈ సినిమా మొదలెట్టినప్పటి నుంచి ప్రీపోన్ అయ్యే వరకు కూడా మొత్తం మీరే కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు హీరో, బట్ వన్ ఆఫ్ ద హీరో మీరే అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఈ సినిమా జర్నీ అనేది ఖచ్చితంగా మీ కెరీర్లో ఒక ఛాలెంజింగ్ లాగానే భావిస్తున్నారు. ఎట్లాగా ప్రమోషన్స్ పర్పస్లో కూడా మీరే వన్ మ్యాన్ ఆర్మీ లాగా వర్క్ చేశారు కదా. అంటే ప్రీపోయిన్ అవడం వల్ల ప్రమోషన్స్కి ఆల్వేస్ లీలా గారు, ఇప్పుడు కళ్యాణ్ గారు తెలుసు 1 or 2 ఈవెంట్స్కి వస్తారు. రాశి కానీ లీలా కానీ దే ఆర్ ఆల్వేస్ రాశి అయితే అసలు డబ్బింగ్ అయిపోయి టక్కని ఫోటో పెట్టేసి డబ్బింగ్ స్టార్ట్ అని చెప్పి రాశి ఈజ్ వెరీ అగ్రెసివ్గా ప్రమోషన్ చేస్తుంది. మన ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ కంప్లైంట్ టువర్డ్స్ రాశి అండ్ లీలా. ఎందుకంటే దే హ్యావ్ అదర్ డేట్స్. మన సినిమా 26th అన్నప్పుడు ఆ 1 week బిఫోర్ నుంచి దే కెప్ ద డేట్స్ ఫర్ ద ప్రమోషన్. మనం ప్రీపోన్ చేసేసరికి దే కాంట్ మిస్ దేర్ అదర్ షూటింగ్స్ కదా, అండ్ వీ కాంట్ ఆల్సో ఫోర్స్ దెమ్. సో అందుకే కొంచెం వాళ్ళు తక్కువ కనిపించారు. సో నాకు బ్యాక్గ్రౌండ్ స్కోరు మళ్ళీ చెప్తాను, మరి కేవలం హైదరాబాద్లో తమన్ ఉన్నాడు కాబట్టి నేను గంటకోసారి అక్కడికి వెళ్ళి ఒక రీల్ చెక్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ప్రమోషన్ చేయడానికి అవకాశం దొరికింది. ప్రీపోన్ మూలంగా తీసుకున్న డెసిషన్ ఏది తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెళ్ళడం అనేది. సో తమన్ హైదరాబాద్లో ఉండడం మూలంగానే ఇంత ప్రెషర్లో కూడా ప్రీపోన్ అయినా సరే ఐ కుడ్ ప్రమోట్ మై ఫిలిం. అండ్ ఇంకోటి ఏంటంటే 1 man ఆర్మీ అని కాదండి, నాకు నేను ఏ టైం చెప్తే ఆ టైం నేను మీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సార్ రేపు ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చా అని ఎవరిని అడిగితే సార్ రేపు పెట్టుకోవచ్చు, కానీ ఏ టైమో నాకు తెలియదు, తమను ఎప్పుడు పిలుస్తాడో నాకు తెలియదు. కాబట్టి నేను ఒక అరగంట ముందు చెప్తే మీకు ఓకేనా అన్నందుకు మొత్తం మీడియా పబ్లిసిటీ విషయంలో ఎంత సపోర్ట్ చేసిందంటే నేను మనస్ఫూర్తి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను మీకు. నేను ఏ టైం అంటే ఆ టైంకి మీరు ప్రమోట్ చేశారు. ఒక టైంలో మిక్సింగ్ జరుగుతుంటే నేను కనుక టెన్షన్ పీక్స్ అయిపోతుంది, ఓవర్సీస్ ప్రింట్లు వెళ్ళాలి అన్నప్పుడు నిశాంత్ గారు అయితే డైరెక్ట్గా అన్నపూర్ణ మిక్సింగ్ థియేటర్కి వచ్చేసి కెమెరాలు పెట్టేసి నైట్ 10:30కో 11 గంటలకో ఇంటర్వ్యూ తీసుకున్నారండి. అంటే మీకంటూ ఒక టైమింగ్స్ ఉంటాయి కదా, 9 to 6, 9 to 9 ఏదో టైమింగ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ నా కోసం బ్రేక్ చేశారు. ఈ ఉస్తాద్ ప్రమోషన్స్ నేను జీవితంలో మర్చిపోలేను. లైఫ్ లాంగ్ నేను మీడియాని గుర్తుపెట్టుకుంటాను. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ఒక శ్లోకం, భగవద్గీత శ్లోకం ఒకటి వస్తుంది. భగవద్గీత అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. మీ హీరోయిన్ల పేరు కూడా గీతా శ్లోక అని పెట్టారు. ఏంటండి భగవద్గీతని మనం ఇందులో ఫాలో అవుతా ఏమన్నా ఉంటుందా? ఆ రెసెంబ్లెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే ఏమంటారు, మనిషి తన పేరు లీలా, గీత కాదు. గీత మన యాంకర్, బట్ ఈవిడ పేరు మటుకు శ్లోక. సినిమాలో శ్లోక లేదు, ఆయన కరెక్టే చెప్పారు, ఒక పేరు రాంగ్ చెప్పారు అంతే. లీల పేరు లీలానే, శ్లోక ఈ అమ్మాయి పేరు. బేసిక్గా భగవద్గీత గురించి చెప్పడానికి ఏదన్నా ఒక దాని ఏమంటారు, ఒక మంచి విషయం చెప్పడానికి ఒక మంచి సందర్భం దొరకాలని ఎప్పుడు అనుకుంటాం. సందర్భం దొరికినప్పుడు చెప్పాలని ఉంటుంది నాకు. భగవద్గీతలో ఉన్న శ్లోకాల్లో ఏ శ్లోకం ఎవరు చదువుతారు ఏంటి అని పక్కన పెడితే, ఒక తెలుగులో ఉన్న నానుడి ఏంటంటే శ్లోకం చదివిన వాడికి శోకం ఉండదు అని చెప్తారు. అంటే అదేదో మిరాకిల్ మ్యాజిక్ అయిపోయి మీ ఒక శ్లోకం చదవగానే మీ బాధలు వెళ్ళిపోయి మీ అప్పులు తీరిపోతాయి అని కాదు. శ్లోకం మీకు ఒక స్వాంతాన్ని ఇస్తుంది. శోకం ఉండదంటే కన్సోల్ చేస్తుంది, మనుషుల్ని కన్సోల్ చేస్తుంది, హీల్ చేస్తుంది. సో ఎందుకో ఈ మధ్య భగవద్గీతకి బాగా కనెక్ట్ అయ్యాను నేను. అందుకే ఇంకో డైలాగ్ కూడా ఉంది, ఇంకా రేపే సినిమా రిలీజ్ కాబట్టి లీక్ చేద్దాం. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, యుద్ధాన్ని మధ్యలో వదిలేమని చెప్పలేదు. ఈ డైలాగ్ రేపు పొద్దున కళ్యాణ్ గారు చెప్తారు యాక్చువల్గా. సో ఎందుకో తెలియకుండా భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందుకే సినిమా గురించి కూడా నిన్న చూస్తే ప్రింట్లు వెళ్ళిపోయి ఒక 5 గంటల పైన పడుకొని 20 రోజులైంది. నిన్న ప్రశాంతంగా మార్నింగ్ 5 గంటలకు అన్నీ సెట్ చేసి లాస్ట్ ట్వీట్ అమ్మయ్య అని ఒక ట్వీట్ వేసి ప్రశాంతంగా 5 గంటలు పడుకొని వచ్చా. అందుకే చాలా ఉత్సాహంగా ఉన్నా. ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి, భగవద్గీతలు చెప్పింది అంటే మీ పని మీరు చేయండి, ఫలితాన్ని వదిలేయండి అన్నారు.
బట్ నాకు చాలా లేట్గా అర్థమైంది ఏంటంటే భౌతికతలో ఫలితాన్ని దేవుడికి వదిలేయండి అన్నారు. బట్ సినిమా వాళ్ళకి దేవుళ్ళు ఎవరు? ప్రేక్షకులే. అందుకేనేమో ప్రేక్షక దేవుళ్ళు అంటారు, నాకు మొన్న అర్థమైంది. సో పని చేయడం నా పని, ఈ డైలాగ్ కూడా బాగుంది, పని చేయడమే నా పని. ఓకే, సో ఫలితాన్ని ప్రేక్షక దేవుళ్ళకి వదిలేస్తున్నాం. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు రిజల్ట్ అనేది. అందుకు ఆ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంది యాక్చువల్గా. నవీన్ గారు శ్రీలీల గారు నవీన్ గారు శ్రీలీల గారికి ఇవ్వండి. నేను మైక్ శ్రీలీల గారు 2 yearsగా ఈ ప్రాజెక్ట్కి కమిట్ అయి ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ మూలంగా ఏమన్నా అవకాశాలు వదులుకోవాల్సి వచ్చిందా క్లాష్ వల్ల? ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇవ్వాలి కదా ఈ సినిమాకి. అంటే ఆ ప్రాసెస్లో మీరు అన్నట్టు ఐ థింక్ ఈ 2 years జర్నీలో కొన్నిసార్లు అలా జరుగుతాయండి, అండ్ అలా జరిగింది. బట్ ఇట్స్ ఓకే పర్లేదండి. నేను ఐవ్ కమ్ టు టర్మ్స్ విత్ ఇట్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాతో నాకు ఇంకొంచెం లాంగర్ ట్రావెల్ ఉండడం వల్ల సో ఐ హ్యాడ్ టు చూస్. ఓకే, అంటే ఈ సినిమా కోసం తను, నేను యాజ్ డైరెక్టర్గా చెప్పాలి, ఈ సినిమా కోసం తను ఎంత వదులుకుంది అని నాకు తెలుసు. బట్ ఈ సినిమా కోసం వదులుకుంది, ఈ సినిమా వల్ల వడ్డీతో సహా వచ్చేస్తాయి మొత్తం. ఓకే. హరీష్ గారు, టీజర్లో ఇందాక మనోడు చెప్పినట్టు భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్, భగవద్గీత ప్రస్తావన బాగా ఉంది. దాంతోపాటు ఒక క్యాప్లు పెట్టుకొని ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది. ఇది పేట్రియాట్కి సంబంధించిన, దేశభక్తికి సంబంధించిన డైలాగ్ ఒకటి. ఏ డైలాగ్? అక్కడ డైలాగ్ ఏం పెట్టలేదే. అంటే ఒక సరైన ఉంటుందండి డైలాగ్ ఉంటుంది మీకు. ఏ డైలాగ్ చెప్తే నేను చెప్తాను. బొట్టు పెట్టుకునే డైలాగ్ ఒకటి, బొట్టు పెట్టుకుని ఒక డైలాగ్ అక్కడ ఉండదండి, అక్కడ ఉండదు, వేరే చోట క్లైమాక్స్ ఉంటుంది. ఓకే, అది హిందూ ముస్లిము లేదా ఇండియా పాకిస్తాన్ అనే టాపిక్ ఏమైనా ఉందా అక్కడ? జాతీయ సమైక్యత అనే టాపిక్ ఉంది. ఓకే, జాతీయ సమైక్యత అనే టాపిక్ ఉంది తప్ప మతాల మీద దాని మీద లేదు. అది మీకు యూబైఏ సెన్సార్ వచ్చినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. అలాంటివి ఏం లేవు మన దాంట్లో, అలాంటి కాంట్రవర్సీలు ఏం లేవు. ఓకే. టైటిల్ విషయంలో కూడా ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి ముందు సెన్సార్ పరంగా ఏమైనా ఇబ్బంది ఏమైనా ఎదుర్కొన్నారా? యూబైఏ వచ్చేసింది, సెన్సార్ వాళ్ళు చాలా హ్యాపీగా ఇచ్చేసిన తర్వాత ఉంటే రాదు కదా. అక్కడ ఏమన్నా సెన్సార్కి సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ని వాడారు కదా. అవును, ఇప్పుడు కూడా వాడాము. సెన్సార్ అయిపోయింది కదా, సర్టిఫికేట్ వచ్చేసింది కదా. ఎస్, అక్కడేమో డిస్కషన్ ఏం జరగలేదు అనమాట. కాదండి, అసలు వచ్చేసింది సర్టిఫికేట్, పోస్టర్లు అయితే రేపు సినిమా రిలీజ్. ఎస్, ఓకే. అంటే ఒప్పించాల్సి వచ్చిందా ఏంటా అని? మీకు మేము వలస ఒప్పించాల్సి వచ్చిందన్న లేదండి. మన దేశ నాయకుల పేర్లు, లీడర్స్ పేరు చెప్పినప్పుడు అభినందనలు వస్తాయి తప్ప అభ్యంతరాలు ఎందుకు వస్తాయి? ఓకే నవీన్ గారు సో అంటే ఓజీ మూవీ బజ్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బజ్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. దాంతోపాటు మీరు 5-6 years బ్యాక్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్న బడ్జెట్కి ఇప్పటికీ ఎంత చేంజ్ ఉంది? దాంతోపాటు బడ్జెట్ విషయంలో చాలా వరకు నిర్మాతలు ఫ్రెండ్లీగానే ఉంటారు పవన్ కళ్యాణ్. సో ఆయన ఏమైనా బడ్జెట్ విషయంలో ఏమైనా మీతో మాట్లాడడం కావచ్చు, అట్లా ఏమైనా రెమ్యునరేషన్ తగ్గించుకోవడం కానీ ఏమైనా చేశారా ఈ మూవీ విషయంలో? అంటే ఈ మూవీ 5-6 years ముందు మొదలవలేదండి. అనుకుంది 5-6 years ముందు. 2023 ఎండ్లో వీ షాట్ ఫర్ 10 days. మొన్న జూన్ 10th నుంచి జాన్ దాకా కంప్లీట్ మిగతా వాట్ ఎవర్ 70-80 days షూట్ తీసాం. అంతేగాని అంతకుముందు తీసింది ఒక 10 days. తర్వాత ఇది నేను చెప్పా కదా, హరీష్ గారు అన్నంతవరకు బడ్జెట్ ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. అదే ఆయన అంటే ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ కావచ్చు, కమాండ్ కావచ్చు, ప్రొడ్యూసర్ లాగానే ఫైట్ చేస్తాడు ఆయన. అంటే అన్నెసరీ వేస్టేజ్ ఏదైనా ఉంటే మట్టుకి ఆయన సొంత రూపాయలాగా ఫీల్ అవుతాడు, ఇరిటేట్ అవుతాడు, ఫైట్ చేస్తాడు. సో కళ్యాణ్ గారు ఇంకా ఆయన ఎంత సపోర్ట్ చేశాడంటే, ఆయన మా దగ్గర మినిమం నామినల్ అడ్వాన్స్ తర్వాత ఇప్పుడు దాకా ఆయన ₹1 కూడా తీసుకోవాలి. ఆయన క్లియర్గా మీకు కొద్ది డిలే అయింది, కంఫర్టబుల్గా అయితే ఏమైనా చేయండి, లేకపోయినా పర్లేదు అని నేను సినిమా స్టార్టింగ్ ముందు కలిసిన రోజు చెప్పారు ఆయన. అంటే ఇట్స్ ఎ షాకర్. ఇండస్ట్రీలో ఎవరు చెప్పిన నంబర్ కూడా అట్లా చెప్పారు ఆయన క్లారిటీ కూడా. ఏమండి, నేను పొలిటికల్గా ఉన్నా, నేను ఎక్కడ ఆగకుండా 3 monthsలో మీ షూటింగ్ కంప్లీట్ చేస్తాను, నాకు పనున్నా నేను ఎవ్రీడే వచ్చి చేస్తానని ఆయన 12 hours 15 hours పనిచేశారు ఈ సినిమాకి. లేకపోతే ఇట్లా అయ్యేది కాదండి. అండ్ ఆయన లుక్ అది ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఐ థింక్ ఈ మధ్యకాలంలో హీఈస్ లుకింగ్ బెస్ట్ ఇన్ దిస్ ఫిలిం. హరీష్ గారు
అయితే 5-6 ఇయర్స్ బ్యాక్ ఆ 10 డేస్ షూట్ ని మూవీలో ఉంచారా 6 ఇయర్స్ బ్యాక్ కాదండి, మీరు మళ్ళీ 5-6 23 షూట్ చేసాం 23 అమ్మా. 23లో ఆ లుక్స్ చేంజ్ ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లోకి వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ లో తిరగడం కావచ్చు, పొలిటీషియన్ అయిన తర్వాత అంటే మినిస్టర్ అయిన తర్వాత కావచ్చు, ఆ లుక్స్ లో చాలా చేంజెస్ వచ్చాయి. సో మీరు కథ అనుకున్నప్పుడు ఒకలా ఊహించుకుంటారు. అవును. సో ఎలా చెప్పండి, క్వశ్చన్ ఫినిష్. సో ఆ షూట్కి సంబంధించింది ఆ క్లిప్స్ ఉంచారా, లేకపోతే మళ్ళీ రీషూట్ చేశారా, ఎట్లా? ఇప్పుడు మీరు ట్రైలర్లో చూస్తే రేపు పొద్దున సినిమాలు చూసినా ఒక 2 years బ్యాక్ షార్ట్స్ కొన్ని ఉంటాయి, ఇప్పుడు కొన్ని ఉంటాయి. మీరు చూడండి, షార్ట్ టు షార్ట్ పాజ్ చేసి చూడండి, ఎక్కడ లుక్ డిఫరెన్స్ ఉందో చెప్పండి. ఒకవేళ లుక్ డిఫరెన్స్ ఉన్నా సరే కొంచెం దాన్ని ఏమంటారు, అక్కడ పవన్ కళ్యాణ్ కనపడతారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ కనపడతారు. అదేంటి 2 years బ్యాక్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరో మారిపోయాడు ఏంటి అనేంత లుక్ అయితే ఉండదు. లెటస్సే లుక్ మారింది అని ఆడియన్స్ కూడా అర్థమైంది అనుకోండి. మా వాళ్ళు అందరూ ఎలా ఉంటారంటే, మరి అంతే కదా, ఆయన బిజీగా ఉన్నారు కదా, ఎలక్షన్ ముందు స్టార్ట్ చేశారు, మారితే లుక్ మారుద్ది అనుకుంటారు. వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోతారు. ఓకే, అయితే తమన్ గారికి మీరు చెప్పండి. సేమ్ థింగ్, మీరు లుక్ ఐడెంటిఫై చేయలేరు మీరు ట్రైలర్లో చూడండి. ఎందుకంటే మీ షార్ట్ ఫర్ 10 days మీరు చూసి ఆ 10 days లేదని మీ డిఫరెన్స్ లేదు. ఎందుకంటే చాలా నెగ్లిజిబుల్ డిఫరెన్స్ లేదు. ఆయన అట్లాగే ట్రాన్స్ఫార్మ్ అయ్యి వచ్చారు మళ్ళీ షూట్కి. హరీష్ గారు, అయితే తమన్ గారికి దేవిశ్రీ ప్రసాద్ గారికి సంథింగ్ ఏదో ఇష్యూ ఉండి ప్రీ రిలీజ్కి రాలేదు, ఇట్లా చాలా టాక్ నడుస్తుంది కదా. లేదు, ఏ ఇష్యూ లేదు. కళాసుధ అవార్డ్స్ అదే రోజు ఉన్నాయి. పిబి శ్రీనివాస్ గారని ఘంటసాల సమకాలీనికులు, పిబి శ్రీనివాస్ గారని చాలా గొప్ప సింగర్. ఆయన గౌరవార్థం ఆయన అవార్డు దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇస్తున్నారు. ఇలాగ ఉంది కాబట్టి అతను అవార్డు తీసుకుంటున్నాడు కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాలేదు. ఈ విషయం కళ్యాణ్ గారికి తెలిసి చాలా సంతోషించారు. దేవి వస్తున్నాడని అడిగారు ఆయన. సార్ ఇట్లా కళాసుధ పిబి శ్రీనివాస్ గారు మరి ఆ అవార్డు తీసుకోకపోతే ఎలాగా అని చెప్పి కళ్యాణ్ గారు కూడా ఆ విషయాన్ని చాలా అభినందించారు. ఏమండి, ఈ విషయం 10 సార్లు 10 మంది మిత్రులు అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు నేనేం ఫస్ట్ సినిమా తీసే వ్యక్తిని కాదు కదా, మీకు నా గురించి క్లియర్గా తెలుసు. నాకు ఒక వ్యక్తితో పడకపోతే నేను దాచుకొని ప్రశాంతంగా పడుకోగలుగుతానా? మీరు చెప్పండి, మీరే చెప్పండి. నేను ప్రశాంతంగా పడుకోగలుగుతానా? కాదు, సహించే నక్షత్రం అన్నారు కదండి ఇప్పుడే. అది ఈ మధ్య నేర్చుకోవాల్సి వచ్చింది. చూడండి, పోకిర్లో సత్యం రాజేష్ డైలాగ్ ఉంటుంది, అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్లో 50,000 అప్పివ్వాల్సి వస్తుంది. అలాగా అంటే మెచ్యూరిటీ అనేది టైంని బట్టి వస్తుంది కదండి. దాంతో కొంచెం సహించడం కూడా ప్రాక్టీస్ చేసిన. అలాగే శ్రమించడం ఎలాగ ఉంది కదా అని. ఇంకోటి, సహించే రైమింగ్లో ఉన్నాయి కానీ సహించడం అనేది ఉంటుందంటారా? హరీష్ గారు, ఎవరంటే మీరు మొహమాటం పెడుతున్నారు. మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. నవీన్ గారు, ఎందుకు సురేష్ గారు వీళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు నాకు అర్థం కాదు. అతను సురేష్, నేను హరీష్, మా రైమింగ్ అయినా టైమింగ్ అయినా మేమంతా చెప్పండి సార్, మన వైబ్ ఎలా ఉంటుందో సరే. నవీన్ గారు సార్, 26th అనుకున్న మూవీని 19th ప్రీపోన్ చేశారు. ఉగాది హాలిడే ఉంది, ఈద్ హాలిడే అన్నీ కలిసి వస్తాయి మనకి. బట్ ఆ మూమెంట్లో కొద్దిగా దురంధర్ అనేదాన్ని కొంచెం అండర్ ఎస్టిమేట్ చేశారేమో. మేబీ కొంచెం మల్టీప్లెక్స్ వరకు ఉంటుందేమో అని అనుకున్నారు. ఇప్పుడు థియేటర్లు అన్నీ ఓపెన్ అయిపోయినాయి, బుకింగ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఇంపాక్ట్? నిజంగా ఏమన్నా రిగ్రెట్ ఉందా? దురంధర్ని అసలు అండర్ ఎస్టిమేట్ చేయలేదండి. దురంధర్ సినిమా నేను 3 సార్లు థియేటర్లో చూశాను. దురంధర్ నేను ఈ మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం. అది ఓపెనింగ్ డే 100 crores చేస్తుందని తెలుసు. అది 1000 కోట్లు ఫస్ట్ ఒక లాంగ్వేజ్లో 1000 కోట్ల సినిమా చేస్తుంది. అది ఇట్స్ కామన్ సెన్స్, డెఫినెట్గా చేస్తుంది. కాకపోతే అది అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు అన్ని కాల్స్ రాలా. ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ కాల్ మీ ఇన్ 1 hour, 19th రండి. డబ్బులు పెట్టి కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్ కంటే మనకు బెటర్గా ఏం తెలుస్తుందండి. ఎవ్రీబడి కాల్ మీ. సో దాంతో వెళ్ళి ఇంక చెప్పాం. ఆయన అన్నట్టు తమన్ చెప్పాను, వచ్చేద్దాం బావ అన్నాడు తమన్ ఆయనతో. అండ్ ఇట్ వెంట్ సో స్మూత్. అంటే అప్పుడు మీరు అనుకున్న ఇంపాక్ట్ కంటే ఇప్పుడు ఎక్కువ ఉందా తక్కువ ఉంది అనుకుంటున్నారు? అది ఊహించామండి. ఏమంటే దురంధర్ ఇట్స్ ఎ స్టామ్. కానీ ఇది మనది ఇక్కడ మెయిన్ తెలుగు సినిమా. ఇప్పుడు టాక్సిక్ ఉందనుకోండి, అప్పుడు కాంపిటీషన్. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పెనిట్రేషన్ కాదు. దురంధర్ మీకు హైదరాబాద్లో ఉంటుంది, వైజాగ్, విజయవాడ, మిగతా చోట్ల అంత ఉండదు. ప్లస్ పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఈ రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని మించిన సినిమా ఏమి ఉండదు కదా. సో ప్లస్ ఉగాది, రంజాను, హాలిడేస్. సో సార్ ఇంకొక క్వశ్చన్, తెలంగాణలో టికెట్ రేట్స్ జరుగుతున్నాయి కదా. యాక్చువల్లీ 2 సందర్భాల్లో డిస్టర్బెన్స్ వచ్చింది. రాజాసాబ్కి మీరు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్.
అంటే లాస్ట్ మినిట్లో ఈ జరిగే చేంజెస్ వల్ల ట్రేడ్ వల్ల ఎలా ఇంపాక్ట్ అవుతుంది ఏంటి, ఏం జరుగుతుంది అసలు? అంటే అంటే ఆంధ్రాలో ఏ ప్రాబ్లం లేదు, ఇక్కడ కూడా ఏదో ఒకటో రెండో లీగల్ పార్టీస్ వల్ల రిపీటెడ్గా ఇదే ప్రాబ్లం ప్రతి సినిమాకి జరుగుతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం అండి. దానివల్ల ఇప్పుడు ఏమండి, గవర్నమెంట్ ఈజ్ సో కోఆపరేటివ్. రేవంత్ రెడ్డి గారు ఏది అడిగినా చేస్తారు ఇండస్ట్రీకి. సో చేశారు, మాకు సలార్కి ఇచ్చారు. అంటే అసలు ఈ రేట్స్ బెనిఫిట్స్ ఏది అడిగితే చేశారు. అదే కాదు, ఇండస్ట్రీ కోసం ఏది కావాలని ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన హీస్ ఆల్వేస్ వెల్కమ్ అండ్ హీస్ డూయింగ్ ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ కోర్టులో ఇష్యూస్ వచ్చినప్పుడు సో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. సో దానివల్ల వచ్చిన ఇష్యూ, అండ్ దీనికి టైం కూడా తక్కువ ఉంది. అండ్ వీ ఫెల్ట్ సరే దురంధర్ ఉంది, దురంధర్కి ఒక ప్రైజు మన దానికి ఎక్కువ, ఎందుకని మేము ఒక డెసిషన్ తీసుకుని దిస్ టైమ్ వీ వాంట్ టు ట్రై దిస్ అండ్ ఇట్స్ వీ గెటింగ్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ మూమెంట్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు మీ లైనప్లో చాలా బిగ్ సినిమాలు ఉన్నాయి, మీకున్నన్ని పెద్ద సినిమాలు అట్లీస్ట్ లాస్ట్ 1-2 ఇయర్స్లో ఎవరికీ లేవు ఏ బ్యానర్కి. ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకురాకపోతే మోస్ట్ ఎఫెక్టెడ్ పార్టీ మీరే అవుతారు. ఏంటి సార్, వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ నౌ ఇక్కడ నుంచి? సొల్యూషన్ ఈజ్ వీ హ్యావ్ టు గెట్ ఫ్లెక్సీ రేట్స్ అండి. వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ బోత్ ద గవర్నమెంట్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర, అండ్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. మేము ఐ థింక్ వీ గోయింగ్ టు అచీవ్ దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్. ప్రతిసారి ఇలా వెళ్ళి వాళ్ళ టైం తీసి వాళ్ళ ఇబ్బంది కలగడానికి ఫ్లెక్సీ రేట్స్ వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. నవీన్ గారు చాలా స్టేట్స్లో ఫ్లెక్సీ రేట్సే. ఇప్పుడు మీరు బాంబే కానీ ఢిల్లీ కానీ మీ స్టూడెంట్ టికెట్ పెట్టుకోవచ్చు, అక్కడే కాదు 90% ఆఫ్ స్టేట్స్లో. అది కూడా ఇక్కడ వస్తే ఇంకా అయినా టికెట్స్ రేట్స్ అనేదండి సంవత్సరానికి 5-6 సినిమాలకే, మిగతా సినిమాలకి అసలు పెంచాలని అనుకోం. ఇప్పుడు when you are making 1000 వారణాసి చేస్తున్నారు, లేకపోతే పెద్ది వస్తుంది రేపు, అల్లు అర్జున్ అత్లీ గారి సినిమా కానీ, ఫౌజీ కానీ, పెద్ద హీరో సినిమాలు, డ్రాగన్ చేస్తున్నాం, ఎన్టీఆర్ గారు ప్రశాంత్ గారి సినిమా. అంటే మనం మేము జార్డన్ వెళ్ళి తీసాం, ఎక్స్ట్రాడనరీ విజువల్స్. పర్ డే వీ స్పెండింగ్ క్రోర్ అండ్ హాఫ్. అంత ఖర్చు పెట్టి విజువల్ ఫీస్ ఇద్దామన్నప్పుడు ఆటోమేటిక్గా డెఫినెట్గా వీ నీడ్ హైయర్ ప్రైజెస్. 5-6 సినిమాలు తప్పితే మిగతాడికి గోల్ లేదండి. దానికి యాజ్ ఇట్ ఈస్గా ప్రైజెస్ కంటే అవసరం లేదు కూడా. ఆల్ ది బెస్ట్. హరీష్ గారు ఇక్కడ దాకా అన్నారు కదా శ్రమించే గోత్రం అని చెప్పి, నా క్వశ్చన్స్ అయిపోయినాయి. జస్ట్ ఐ వాంట్ టు కంక్లూడ్. హోప్ఫుల్లీ సక్సెస్ సాధించే గోత్రం అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. నవీన్ గారు, ఇప్పుడు ఏపీలో రేపు మార్నింగ్ 4-5కే షో పడుతుంది, తెలంగాణలో మాత్రం 7 దాకా పట్టలేదు, ఓవర్సీస్లో నైటే పడిపోతుంది. ఇక్కడైనా ఎర్లీగా షో వేసే అవకాశం ఉందా? మార్నింగ్ 7:30-8కి స్టార్ట్ అవుతుంది. 7కే అండి. దాన్ని బట్టి మేము ఎంత కాన్ఫిడెంట్ ఉన్నామో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు పడినా హిట్ అనే కాన్ఫిడెన్స్లో ఉన్నాం మేము. శ్రీలీల గారు, సార్, ఒక్క పోరాటం అనేది ఒక భగత్ సింగ్ది కాదు. త్రేతాయుగం నుంచి కలియుగం దాకా అధర్మం మీద ధర్మం పోరాటం. సో ఆ భగత్ సింగ్ అయినా ఈ భగత్ సింగ్ అయినా ధర్మయుద్ధంగా అధర్మం మీదే పోరాటం. శ్రీలీల గారు, హాయ్. వినిపించట్లా సార్? ఏంటండి? పోరాటం వ్యవస్థ మీదనా పాలకుల మీద అనేది వెండి తెరపై చూడండి రేపే ఉదయం ఆటలతో బ్రహ్మాండమైన విడుదల. శ్రీలీల గారు, హాయ్. హాయ్ సార్, మేడం, టాలీవుడ్కి 2 బిగ్ స్టార్స్ మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు గారు మీ డ్యాన్స్ గురించి ఓ రేంజ్లో చమత్కరించారు, తెగ పొగిడేశారు కూడా. సేమ్ ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీ డ్యాన్స్ గురించి పవన్ గారు తెగ పొగిడారు. సో వాళ్ళిద్దరు కాంప్లిమెంట్స్ మీరు ఎలా తీసుకున్నారు? ఐ థింక్ అది చాలా పెద్ద మనసు అండి. అది సరదాగా జస్ట్ ఒక లైట్ హార్టెడ్గా ఉంచడానికి. ఆబ్వియస్లీ అక్కడ మహేష్ బాబు గారు కూడా ఆ రోజు సరదాగానే చెప్పారు, అండ్ మొన్న కళ్యాణ్ గారు కూడా. ఇట్ వాస్ జస్ట్ టు కీప్ ది ఎన్వైరన్మెంట్ లైట్, బట్ వెరీ వెరీ స్వీట్ అండి. అలా అనడం కూడా ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఫన్. రాశి గారు, మీ డైరెక్టర్ గారు నవ్వించే నక్షత్రం అది ట్యాగ్ని మీరు ఎలా తీసుకుంటారు? సార్ ఒకసారి చెప్పండి. కవ్వించడం అంటే అదొక చిన్న, దాని ఏమంటారు, ఎంతోసియాస్టిక్ అని చిన్న మీనింగ్, చిన్న టీజం. నవ్వించే అంటే స్మైలింగ్. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అని చెప్పండి. అవును. అన్ని క్వశ్చన్లు నాకేయండి సార్, ఇక నేను చెబుతాను. మిమ్మల్ని అడగడం, ఆవిడ నన్ను అడగడం మళ్ళీ. సార్ మీకే సార్. నవ్వుతూ తీసుకున్నా అండి. సార్ హరీష్ గారు, హరీష్ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చూసారా ఫైనల్?
డబ్బింగ్ అప్పుడు మొత్తం సినిమా చూసారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఐ థింక్ ఇవాళ చూసేస్తారు, ఇవాళ ఈవినింగ్ చూస్తారు ఆయన అనుకుంటున్నా. ఫస్ట్ రియాక్షన్ ఏంటండి? యా బా, ఎవరన్నా అడిగితే చెప్దాం, నువ్వు వీళ్ళు ఊరుతుంది, ఎవరు అడగట్లేదు, నేను ఎలా చెప్పాలి. ఆయన సినిమా చూసాక మొన్న ఒక మంచి మాట అన్నారు, ఇంత పెద్ద సినిమా అలవోకగా అనే పదం ఆయనే వాడారు, అలవోకగా నవ్వుతూ మమ్మల్ని అందరినీ నవ్విస్తూ తీసేసామన్నారు. ఆయన రిజల్ట్ గురించి కానీ ఎంత చేస్తుంది ఎలా చేస్తుంది అలా, ఇంత పెద్ద సినిమా అలవోకగా తీసేసావు హరీష్, అప్రిషియేట్ యువర్ క్రాఫ్ట్మెన్షిప్ అన్నారు. దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫర్ దిస్ ఫిల్మ్. హరీష్ గారు ఇక్కడ సార్, హరీష్ గారు సార్ సార్, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మరో గబ్బర్ సింగ్ కావాలని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. అసలు అవసరం లేదనుకుంటా, అంతకు మించి కావాలని కోరుకుంటున్నాం. అంతకు మించి కోరుకుందాం సార్, ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది కదా. ఆల్రెడీ అయిపోయింది. గబ్బర్ సింగ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఇంకా మాట్లాడుకునే రోజులు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అయితే దీనికి సంబంధించి మీ మీద ఒకటి ఉంది, అంటే హరీష్ శంకర్ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా ఏదో ఒక రీమేక్ తాలూకు ముద్ర ఉంటుందనేది ప్రేక్షకుల్లో కావచ్చు, బయట జనాల్లో ఒక ముద్ర అనేది పడిపోయింది, అభిప్రాయం అనేది ఏర్పడింది. సో అది ఉస్తాద్ భగత్ సింగ్ ఎంతవరకు చేరిపేస్తుంది? సో హరీష్ శంకర్ నుంచి వచ్చే ఏ సినిమా అయినా ఏదో ఒక సినిమా తాలూకు ఉంటుంది అని ఒక ప్రభావం పడింది అంటున్నారు. అది కాస్తో కూస్తో నేను కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం వల్లనో, ట్విట్టర్లో ఎవడన్నా నన్ను కెలికితే అనొచ్చా, కెలికితే పార్లమెంటేనా, కెలికితే దానికి ఇచ్చిన ఆన్సర్ అవ్వచ్చు. ఇంకోటి పని కట్టుకొని చేసేవాళ్ళ ప్రచారం అండి, నా మిరపకాయ రీమేక్ కాదు, నా సుబ్రహ్మణ్యం శైలి రీమేక్ కాదు, నా డీజే రీమేక్ కాదు. సో పద్దాగా ఇంకా ఏదో అంటున్నారంటే ఇంకా దానికి ఏమంటారంటే, ఇప్పుడు ట్విట్టర్లో లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న కామెంట్లకి మనం అన్ని విషయాలు తెలిసిన మనం 85 ఏళ్ల సినీ చరిత్రలో అఫీషియల్గా రైట్స్ కొన్నా సరే ఇది రీమేక్ కాదు, ఫస్ట్ కాడి నుంచి ప్రేక్షకులకి ఇది రీమేక్ కాదని తెలియాలని చెప్పి మాటలు మార్పులు దర్శకత్వం పడ్డ ఏకైక కాడపడ్డ సినిమా గబ్బర్ సింగ్ అండి. నాకు ఇంకో పెద్ద జోక్ చెప్తా వినండి. అన్న మాకు ఇంకో గబ్బర్ సింగ్ ఇవన్నా అంటారు, అన్న రీమేక్ చేద్దాని అంటారు. మరి గబ్బర్ సింగ్ రీమేకే కదరా. సో మనం ఇలాగ డీటెయిల్గా వెళ్ళామనుకోండి, ఆక్సిమోరాన్స్ అంటారు ఇవన్నీ, వాడు చెప్పేది వాడే కాంట్రాడిక్ట్ చేస్తుంటాడు. అలాంటి విషయాలు పెద్ద పట్టించుకోండి ప్లీజ్. ఫస్ట్ కథ విషయంలో పైగా ఇది రీమేక్ కాదు, కథ మాటలు దర్శకత్వం హరీష్ శంకర్. కాదండి, మీరు ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు, ఎక్కడన్నా అనిపించిందా? ఇంకా అంటే ఎంతకాలం ఇంకా ఇదే క్వశ్చన్ అయ్యేసరికి నాకు ప్రమోషన్స్ అయిపోతున్నాయి ఈ క్వశ్చన్తో. అది శ్రీలీల గారు, శ్రీలీల ఎస్ చెప్పండి. ఈ సినిమా షూటింగ్ టైంలోనే మీకు డాక్టర్ శ్రీలీల అయ్యారు కదా, సో దాని గురించి ప్లస్ ఈ సినిమాలో వచ్చే సినిమాలో కూడా ఆ పేరు కానీ ముందే వేసుకునే అవకాశం ఉంటుంది, డాక్టర్ శ్రీలీల అని వేసుకునే అవకాశం ఉంటుందా? లేదండి, ఐ డోంట్ థింక్ అది నా పర్సనల్ లైఫ్ అండ్ దట్ ఈస్. లీల గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. ఈ సినిమా ఈ క్వశ్చన్ సురేష్ గారు ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ మా సినిమా ప్రమోషన్కి ఉపయోగపడే క్వశ్చన్ కాదు. ఆవిడని యాక్టర్ శ్రీలీలగా అడగండి. డాక్టర్ శ్రీలీలగా మీరు ఎంత బాగా చదువుతున్నారు, పేషెంట్లు ఎలా చూడబోతున్నారు. నేను అడిగింది శ్రీలీల, నేను ఒప్పుకోవట్లా. నేను శ్రీలీలని అడిగా, నేను ఒప్పుకోవట్లా. శ్రీలీల గురించి చెప్పండి, చెప్పమ్మా. సో నాకు బాగుందండి, మీరు ఇద్దరు అన్న తమ్ముళ్ళ కొట్టుకోండి ఇక్కడ, ఇంట్లో ఉన్న అన్న తమ్ముళ్ళు చాలా నాకు. సో సినిమాలో ప్రేక్షకులు హీరో విలన్తో కాన్ఫిడెంట్ అవ్వాలని కోరుకుంటారు. అలాగే సురేష్ ఉన్నప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయకపోతే కష్టం కదా. ఇప్పుడు ఆయన క్లిక్ బేట్ దొరికింది. చెప్పమ్మా. లేదండి, సో దట్ ఈస్ హ్యూజ్ మైల్ స్టోన్ నాకు నా పర్సనల్ లైఫ్లో. అండ్ ఆ విషయంలో ఐ థింక్ ఈ మూలక ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నా ఇప్పటి వరకు పనిచేసిన ఆల్ మై టీమ్స్ అండ్ మై టెక్నీషియన్స్. ఎందుకంటే కొంచెం నాకు ఎగ్జామ్స్ అప్పుడు అటు ఇటు డేట్స్ అడ్జస్ట్మెంట్ కూడా చేసినందుకు. సో ఐ వుడ్ థ్యాంక్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ దట్. అండ్ చదువుకున్న అమ్మాయిలు కూడా సినిమాలకి రావచ్చు అని ఐ థింక్ ఈ ఒక నా ద్వారా నేను చెప్పదలుచుకుంటున్నాను. అండ్ ఇట్స్ అ వెరీ సేఫ్ ప్లేస్. అలాగే డాక్టర్ శ్రీలీల హాస్పిటల్లో యాక్టర్ శ్రీలీల సెట్లో. థ్యాంక్ యూ. ఎప్పుడు హాస్పిటల్ పడుతున్నారు? త్వరలో ఈ సినిమా హిట్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా నీకేదైనా రోగం వచ్చినప్పుడు నాకు ఎప్పుడో రాదు. సరే హరీష్ గారు సార్, ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు సార్. అంటే ఆయన తర్వాత సినిమాలు చేస్తారా లేదా అని ఒక డైలమా ఉండేది అందరికీ, ఫ్యాన్స్కి. ఈ సినిమా చూసిన తర్వాత, ఈ సినిమా చేసిన తర్వాత ఇలా నా డేట్లు అడ్జస్ట్ చేసుకుని నా టైం ప్రకారం సినిమా చేస్తే నేను కంటిన్యూగా సినిమాలు చేస్తాను క్లారిటీ ఇచ్చారు ఈ సినిమా వల్ల. సో మీరు ఆ క్రెడిట్ మీకు నవీన్ గారికి, అంటే
ఒకవైపు రాజకీయాలు నాతో ఎవరు సినిమా చేయాలనుకున్నా హరీష్ దగ్గరికి మైత్రి వాళ్ళ దగ్గరికి పంపిస్తాను అన్నారు ఆయన. సో క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తారని క్లారిటీ వచ్చేసింది. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు కాంప్లిమెంట్? అద్భుతంగా తీసుకున్నాం. ఖచ్చితంగా ఆయన ప్రతి సంవత్సరం ఒక సినిమా కుదిరితే 2 సినిమాలు చేయాలని కోరుకునేవాళ్ళు. యాజ్ అభిమానిగా, యాజ్ దర్శకుడిగా, అట్ ద సేమ్ టైం ఒక వెల్విషర్గా ఆయన భయంకరమైన చారిటీ పనులు చేస్తుంటారు కాబట్టి, ఆయనకి ఆర్థిక మూలాలు బలంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమా చేయాలి. ఆయనకి వేరే ఆర్థిక వనరులు కానీ వేరే సోర్సెస్ కానీ ఏమి లేవు కాబట్టి ఆయన బేసిక్గా సినిమానే నమ్ముకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నవీన్ గారు సార్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా రెవెన్యూ మీద ఎంత, అంటే వార్ జరుగుతుంది కదా, ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనుకుంటారు రెవెన్యూ మీద? అవుట్ సైడ్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా సార్, మిడిల్ ఈస్ట్లో కొద్దిగా ఇంపాక్ట్ ఉండొచ్చు అంతే, మిగతా చోట్ల ఏం లేదు. అంటే మీరు నార్త్ అమెరికా ఏం లేదు, యూకే, ఆస్ట్రేలియా, యూరోప్ అక్కడేం లేదు, మిడిల్ ఈస్ట్లో కొద్దిగా ఉంటుంది. మిడిల్ ఈస్ట్లో కూడా పడుతుంది. వీ టు సీ హౌ క్రౌడ్ విల్ కమ్. హరీష్ గారు సార్, మీరు అంటే మావాడు మామూలుడు కాదు, ఏదైనా ఇచ్చి పడేస్తాడని పవన్ కళ్యాణ్ గారు మీతో మీ గురించి చెప్పారు. అంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో తెలంగాణ నేలకు, దేశానికి ఖచ్చితంగా సేవ చేస్తాడని ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి భవిష్యత్తులో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఏమైనా ఉంటుందా హరీష్ శంకర్ గారిది? అంటే దేశానికి సేవ అంటే పాలిటిక్స్ ఒకటే కాదండి, ఏదన్నా అవ్వచ్చు. ఒక టాపిక్ వచ్చినప్పుడు నేను ఇట్లా ట్విట్టర్లో హరీష్ సామాజిక విషయాల మీద స్పందిస్తాడు అని చెప్పి ఆయనకు ఎవరో పక్కన వాళ్ళు చెప్తున్నప్పుడు ఒక బలమైన వాయిస్ ఉన్నప్పుడు ఆ వాయిస్ సమయం సందర్భం వచ్చినప్పుడు వినిపించాలి అన్నారు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో కొన్ని అంశాల మీద మనకంటూ ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, ఆ పర్సెప్షన్ ఖచ్చితంగా చెప్పే రోజు వచ్చినప్పుడు, నా గొంతు వినిపించాల్సిన సమయం సందర్భం వచ్చినప్పుడు అది ఏ రకంగా అయినా వినిపిస్తుంది. ఇందాక హరీష్ గారు మీరు మాట్లాడుతూ కథ ముందు అనుకున్న కథ వేరు, తర్వాత కథ వేరు మారిపోయింది. ఎందుకు మార్చాల్సి వచ్చింది ఆ కథ అంటే? ముందు అనుకున్న కథకి తర్వాత చెప్పాను, నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను. ఒక లవ్ స్టోరీ అనుకున్నాను, ఖుషి ఎక్స్టెన్షన్ ఒక లవ్ స్టోరీ అనుకున్నాము. దాంట్లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కుదరట్లేదు కాబట్టి ఆ తర్వాత మార్చాల్సి వచ్చింది. సరే, హరీష్ శంకర్లో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? ఈ మధ్యన వరుసగా క్షమాపణలు చెప్పడం ఇవన్నీ వరుసగా ఏంటి? తప్పు చేసినప్పుడు చెప్తాం. వరుసగా తప్పులు చేస్తున్నాం ఏంటి? వరుసగా ఏంటి? సురేష్ కొండేటి ఎలాగో మారడు కాబట్టి హరీష్ శంకర్ అన్న మారాలి అని కానీ తీసుకుంటే హరీష్ గారు ఇక్కడ సార్ హరీష్ గారు ఆయన యాక్చువల్లీ ఈ సినిమాతో మీకు ఎక్కువ ట్రావెల్ ఉంది. నవీన్ గారు చెప్పినట్టు స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. అండ్ కళ్యాణ్ గారితో సెకండ్ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. ఒక టెన్షన్ ఏమైనా ఉందా, నర్వస్నెస్ ఉందా, ఎగ్జైట్మెంట్ ఉందా? అంటే ఎక్కువ ట్రావెల్ ఉంది కదా ఈ ఫిల్మ్. అంటే యాక్చువల్ సినిమా గురించి ఏ దర్శకుడైనా చిన్న టెన్షన్ ఉంటుంది. దానికి నేనే పెద్ద పోటుగాని కాదు. కానీ ఇప్పుడు చూడండి, ఒక కాలికి ఒక చిన్న దెబ్బ తగిలింది, ఆ నొప్పి ఉంటుంది. ఆ తర్వాత కుడికాయలు ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఆ దెబ్బ ఈ ఫ్రాక్చర్ ముందు పెద్ద కనపడదు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అంత పెద్ద ఒక దాని ఏమంటారు, ప్రీపోన్ ప్రీపోన్ అనే ఒక పెద్ద టెన్షన్ ముందు సినిమా ఎలా ఉండబోతుంది అన్న టెన్షన్ పెద్దగా అంటే కొంచెం సైడ్ లైన్ అయిపోయింది. సో నిన్న ఫైనల్గా మొత్తం బ్యాక్గ్రౌండ్తో స్కోర్తో చూసుకున్న తర్వాత మీరు చూడండి, ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఏ ఇంటర్వ్యూలు కూడా ఇంత ఎనర్జీ ఉండదు, నాకు అర్థమైపోతుంది. ఒక చిన్న నేను చెప్తాను కదా సార్, కలెక్షన్లు ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఈశ్వర ఇచ్ఛ, దైవాధీనం. కానీ ప్రతి ప్రేక్షకుడు, ప్రతి ఫ్యాన్ థియేటర్లోకి వచ్చి సంపూర్ణంగా ఎంజాయ్ చేసే సినిమా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ విషయంలో మట్టుకు ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్. మీ సినిమాలే కాకుండా మిగతా సినిమాలు కూడా మీరు సింగిల్ స్క్రీన్లో చూస్తుంటారు, శ్రీరాములు థియేటర్లో గట్రా. ఈ సినిమా ఎక్కడ చూడబోతున్నారు ఫ్యాన్స్తో? నేను మిగతా సినిమాలు చూస్తాను, నా సినిమా నేను థియేటర్కి వెళ్ళనండి, నాది సెంటిమెంట్. శ్రీలీల గారు, ఈ ఈవెంట్లో మీ క్లిప్ ఒకటి వైరల్ అయింది, లైక్ మహేష్ని ఏదో బ్యాక్ లుక్ ఇచ్చి ఆర్టిస్ట్ మహేష్ని, అది బాగా వైరల్ అని చూసారా మీరు? లేదు, నాకు ఇట్ వాజ్ బ్రాట్ టు మై నోటీస్ అండి. అది యాక్చువల్లీ అంటే ఐ అండర్స్టాండ్, ఒక ఇలాగా మాట లేనప్పుడు ఐ థింక్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఏమైనా అనుకుంటాం. బట్ ఐఎమ్ సో గ్లాడ్ హీ క్లారిఫైడ్. అలా ఏం లేదు. ఆ రోజు ఏం జరిగిందంటే, అక్కడ నుంచుంటున్నా చాలాసేపు, నాకు వెనకాల నుంచి ఒక సౌండ్ వినిపించింది. సో అలా వెనక్కి తిరిగాను నేను. అండ్ ఆయనతో నా ఫోన్ ఉంది, కరెక్ట్గా ఇలా స్టేజ్ ఎక్కేటప్పుడు ఆయన నాకు హెల్ప్ చేశారు. సో నేను ఆ ఫోన్ కోసం తిరిగాను, ఆయన నేనేదో వినిపించిన వెనకాల. అండ్ మనం ఆబ్వియస్లీ ఆ టైంలో స్పీచ్లో వీ వర్ ఆల్ లైక్ క్యారీడ్ అవే. సో వీ వర్ ఆల్ కాన్సన్ట్రేటింగ్ ఆయన స్పీచ్లో. సో అందుకే నాకు అంత అవగాహన లేదు కరెక్ట్గా ఏంటి అని. బట్ నథింగ్ ఎట్ ఆల్. ఇలాంటి క్లిప్స్ వస్తూ ఉంటాయి చాలా ప్లేసెస్లో, కానీ నథింగ్ లైక్ దట్ హ్యాపెన్. అండ్ ఇండస్ట్రీ అన్నప్పుడు, అండ్ ఎస్పెషలీ ఇలాంటి క్లిప్పింగ్స్
చాలామందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వేర్ ఇట్స్ మిస్కమ్యూనికేటెడ్, బట్ ఇట్ ఈస్ అ ప్రాపర్ మిస్కమ్యూనికేషన్. నాకు ఇంకా ఆయనతో చాలా సీన్స్ కూడా చేశాను, దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. సో ఏది ఒక మనిషి వర్బల్గా చెప్పే వరకు ఏది నమ్మకండి అని నేను చెప్తాను, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కెన్ బి వెరీ రిసీవింగ్. నాకే ఆ రోజు చూసిన వెంటనే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎవరు ఆరోగెన్స్ కాదు, ఎవరు అవన్నీ బిగ్ బిగ్ వర్డ్స్, ఆరోగెన్స్ ఆర్ మిస్బిహేవింగ్, నథింగ్ లైక్ దట్. ఎప్పుడైనా నా నుంచి అయినా ఇండస్ట్రీలో ఎవరి నుంచి అయినా మేమేమైనా చెప్పాలనుకుంటే మేము మా నోటి ద్వారా చెప్పేస్తాం, మీరు క్లిప్పింగ్స్ వల్ల నమ్మకండి. థ్యాంక్ యూ. హరీష్ గారు, ఇది గబ్బర్ సింగ్ అనే టైటిల్ ఒక ఫిక్షన్, అంటే మనం క్రియేట్ చేసి పాపులర్ చేసిన టైటిల్. భగత్ సింగ్ అనేది ఒక నేషనల్ హీరో టైటిల్స్, అంటే ఈ టైటిల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అదే సార్, ఖచ్చితంగా మనకి నేషనల్ లీడర్స్ని గుర్తు చేసుకున్న కొత్త జనరేషన్స్కి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఎక్కడన్నా అవకాశం ఉన్నా, ఎక్కడన్నా సందర్భం ఉన్నా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, వీళ్ళందరూ నా ఫేవరెట్ లీడర్స్. ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పుడు భగత్ సింగ్ గారి గురించి, పటేల్ గారి గురించి సందర్భం వస్తే చెప్పాలి కాబట్టి చెప్పినందుకు మీరందరూ నన్ను అభినందించాలని కోరుకుంటున్నాను. రాశి గారు, ఉస్తాద్ మీకు ఒక స్పెషల్ ఫిలిం అని మేము అనుకుంటున్నాము. సో పవన్ కళ్యాణ్తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం ఎలా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి మ్యామ్. చాలా బాగుందండి. చాలాసార్లు చెప్పాను నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ అని. వర్క్ చేసే ముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఫర్ మీ. అండ్ నేను ఇది కూడా చెప్పాను దట్ చాలా తక్కువగా మాట్లాడతారు కానీ ప్రతి ఒక్క మాటలో ఒక విలువ ఉంటుంది. సో చాలా నేర్చుకున్నాను ఆయనతో పనిచేస్తున్నప్పుడు. ఐ లర్న్ట్ అబౌట్ స్టార్డమ్, ఐ లర్న్ట్ అబౌట్ హ్యూమిలిటీ, హంబల్గా ఉండాలి no matter where life takes you. And ఆయన ఫ్యాన్స్తో కూడా ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి డ్యూరింగ్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ నా లైఫ్లో కూడా ఐ థింక్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ దట్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్. సో వెరీ వెరీ ఎక్సైటెడ్ అండి, వెరీ గ్రేట్ఫుల్. హరీష్ గారు, సార్ మీ రీమేక్ల విషయంలో చాలామంది గుచ్చి అడుగుతుంటారు. నేను ఈ మధ్యలో అర్బాజ్ ఖాన్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, గబ్బర్ సింగ్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ నేను హిందీలో రీమేక్ చేయాలనిపించేంతగా హరీష్ గొప్పగా చేశాడు అని ఒక మాట అన్నాడు. థ్యాంక్ యూ సార్, మీ నోట్లో పంచదార భయ్యా. సో మీ రియాక్షన్ ఏంటి సార్? సార్ నిజంగా అప్పుడు అడిగారు కూడా, అప్పుడు గబ్బర్ సింగ్ అయిపోయిన తర్వాత దబంగ్ 2కి అడిగారు వాళ్ళు. యాక్చువల్గా అది గణేష్ గారికి ఇంకా డీటెయిల్స్ దాని గురించి బాగా తెలుసు. ఇక్కడి నుంచి ఎవరిని అడిగినప్పుడు ఈ ఆన్సర్ చెప్తాను నేను. అని ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటామండి, ఈ పోస్ట్ ప్రొడక్షన్ అడవుల్లో ఈ ఆన్సర్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఇది చెప్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇలా గుర్తు చేసినందుకు. శ్రీలీల గారు, హాయ్ అండి. హలో అండి. హాయ్ అండి. మీరు చేసిన ఫిల్మ్స్లో భగవంత కేసరి అండ్ పరాశక్తి కొంచెం స్టాండ్అవుట్ అయి కనిపిస్తాయి మీ పెర్ఫార్మెన్స్. అంటే మీ స్టంట్స్, డ్యాన్సెస్ అంటారు కదా, వాటిని పక్కన పెట్టి చేసిన సినిమాలు. ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా అలాంటి మోడ్ కనిపిస్తుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు? అంటే మీ స్ట్రెంత్ శ్రీలీల అంటే వేరే డ్యాన్సెస్ అంటారు కదా, అవి పక్కన పెట్టి కొన్ని సినిమాలు చేస్తున్నారు కదా, పరాశక్తి కానీ భగవంత్ కేసరి కానీ. ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది మీకు? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్పెషలీ పరాశక్తి గురించి మాట్లాడినందుకు. అండ్ ఐ థింక్ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేటప్పటికి ఒక క్యారెక్టర్ అండి. నాకేముండేదంటే నన్ను ఎస్పెషలీ ఒక సినిమాలో చూసిన తర్వాత జనాలు నన్ను ఆ క్యారెక్టర్ పేరు పిలిస్తే ఐ ఫెల్ట్ లైక్ అదొక విన్ అని. అండ్ ఈ సినిమాలో ఎస్పెషలీ నా పేరే వాడారు, లీలా అని. సో నేను చెప్పడం కన్నా ఐ థింక్ సినిమానే సమాధానం అవుతుంది. ఏంటి పర్ఫార్మెన్స్ అంటే ఏడ్చాలు, ఇది చేయాలని కాదండి. మన క్యారెక్టర్కి మనం న్యాయం చేసామా, మనకి ఇచ్చిన దాంట్లో ఆ అమ్మాయిని ఎలా అనుకున్నారో డైరెక్టర్ ఇన్విజన్ ఎలా చేశారో అలా చేసామా అనేది. సో అలాంటి ప్రయత్నం ఏ సినిమా కూడా. కాకపోతే ఇట్స్ అ వెరీ వెల్ రిటన్ క్యారెక్టర్. సో దీనికి నేను క్రెడిట్ మా డైరెక్టర్ గారికి అండ్ రైటింగ్ టీమ్కి ఇస్తానండి. ఈ క్యారెక్టర్ రైటింగ్ వల్ల ఈ క్యారెక్టర్ మీకు బాగా అనిపిస్తుంది. నవీన్ గారు సార్, ఈ సినిమా కోసం ఇక్కడ అండి, ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు, పెద్ద పెద్ద సెట్లు వేశారు. అయినా ఒక 45 నుంచి 50 రోజుల్లో సినిమా ఫినిష్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు అంత బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి ఈ సినిమాని చాలా త్వరగా కంప్లీట్ చేశారు. ఈ విషయంలో మన హీరోలు ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? సినిమా మేకింగ్ విషయంలో ఇలాంటి త్వరగా చేసి బడ్జెట్ తగ్గించుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ విషయంలో దృష్టి పెట్టాల్సి ఉందా?
ఎప్పుడైనా సరే యూ హ్యావ్ టు కంప్లీట్ లెస్ డేస్ సినిమాకి ఎప్పుడు హెల్ప్ అవుతుంది. బట్ అగైన్ స్క్రిప్ట్ బట్టి ఉంటుంది, ఇంకోటి డైరెక్టర్ క్లారిటీ బట్టి ఉంటుంది. హరీష్ గారు అంటే ఆయన ముందు చెప్పడం కాదు, ఎందుకంటే ఈ సినిమా నిజంగా మాకు చాలా ఈజీగా అయిపోయింది. మాకు అసలు ఏ టెన్షను లేదు. సో ఆ క్లారిటీ ఉండి ఈరోజు తీయాలనుకుంటే కంప్లీట్ చేయగలిగిన క్లారిటీ ఉంటే ఇట్ విల్ హ్యాపెన్. అండ్ అగైన్ స్క్రిప్ట్ పెద్ద స్క్రిప్ట్ అనుకోండి, ఇట్ విల్ టేక్ మోర్ డేస్. సో అదంతా డెఫినెట్గా ఎప్పుడైనా సరే డేస్ తగ్గితే ఇట్ విల్ హెల్ప్ ద ప్రాజెక్ట్ కానీ బడ్జెట్ తగ్గుతుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద ప్రొడ్యూసర్, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద ఎంటైర్ చైన్. మాకు తక్కువైతే మేము తక్కువ అమ్ముతాం డిస్ట్రిబ్యూటర్స్కి, ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. సో డైరెక్టర్కి మైండ్లో కాన్షియస్నెస్ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. యా అంటే హీరోస్ కూడా, డైరెక్టర్ హీరోస్ ఇద్దరు. ఇప్పుడు కళ్యాణ్ గారికి ఆయనకి ఈ డేస్ రిస్ట్రిక్షన్ ఉంది, 40 కాదండి. దిస్ ఫిలిం వాజ్ షార్ట్ ఫర్ అబౌట్ 80-90 days. ఆయనది 55 days చేసాం. అది కాకుండా ఆయన కూడా చేసాము. బట్ ఏదైనా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసరు ఒక దాటి మీద ఉంటే వీ కెన్ ఫినిష్ ఫిల్మ్స్ ఇన్ 100 days. హరీష్ గారు, గబ్బర్ సింగ్ తీసినప్పుడు చాలా కష్టపడి తీసుంటారు, కానీ ఉస్తాద్కి వస్తారు చాలా అలవోక తీసాను అని చెప్తున్నారు. ఏంటి అంత ఈజీ అయిందా దానికి దీనికి డిఫరెన్స్? అంటే అది నా 3వ సినిమా, ఇది 9వ సినిమానో 10వ సినిమా అనుకుంటాను. 9. యా, సో దాంతో ఏంటంటే ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ యూ విల్ రీచ్ ఫైనల్ ఎడిట్కి వెళ్ళిపోతుంది విజన్. దాని మూలంగా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ మా కెమెరామెన్ అయినాక బోస్, ఆయనతో 4వ సినిమా నాకు. సో ఒక షాట్ తీసాక ఇద్దరం ఇలా చూసుకుంటే ఆయనకు అర్థమైపోతుంది నెక్స్ట్ షాట్ ఏంటనేది. ఇమీడియట్ కెమెరా అక్కడ పెట్టేస్తాడు. ఆ సౌలభ్యం ఉంది ఆ కెమెరామెన్తో. నిర్మాతలు చెప్పాం కదా సార్, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే నిర్మాతలని. అందుకే నేను ప్రొడ్యూసర్లో ఫైట్ చేశా అని చెప్పారు ఆయన. అసలు ఇది లేదు, ఇది కాదు అనే పదం వాళ్ళ డిక్షనరీలో లేదు అసలు బేసిక్గా. యా, నవీన్ గారు, ఈ సినిమా ముందుకు జరిగింది కదా, ఇప్పుడు ఓటీటీ డేట్ ఏమన్నా మారిందా సార్? అంటే 4 weeks 6 weeks ఎట్లా ఉంది? 5 weeks. 5 weeks. రాశి హాయ్. సో వన్ ఆఫ్ యువర్ ఎర్లీ ఇంటర్వ్యూస్లో ఊహల గుసగుసలాడే టైంలో యువర్ యాక్చువల్లీ లిజనింగ్ ఆర్ వాచింగ్ టు పవన్ కళ్యాణ్ స్పీచ్ డ్యూరింగ్ ద ఇనాగ్రల్ ఆఫ్ జనసేన అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు యూ ఎక్స్పీరియన్స్ ద యూఫోరియా, ఈ మొబైల్ ఫోన్స్లో అందరు ఫ్యాన్స్ అంతా. సో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ యూఫోరియా అనేది లైవ్లో చూస్తున్నారు కదా. సో వాట్ వాస్ దట్ ఫర్ యూ? ఇంకా చూశానండి, ఎందుకంటే అప్పుడు పవనిజం రాశారు షర్ట్స్ మీద, ఇక్కడ ధనం పెట్టారు. అంటే నేను ఇలాంటి బిహేవియర్ చూడలేదు అస్సలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో. నేను చాలామందిని చూశాను అండ్ దే వర్ లైక్ హోల్డింగ్ ద హ్యాండ్స్ లైక్ దిస్. సో ఒక దేవుళ్ళలాగా దే ట్రీట్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ ద రియల్ లైఫ్ హీరో దట్ హీ ఈస్. సో ఐ థింక్ యూఫోరియా కూడా ఇంకా పెరిగింది ఫర్ హిమ్, యునో ఆఫ్టర్ హీస్ ఎంటర్డ్ పాలిటిక్స్ ఆల్సో. ఎందుకంటే ప్రతిసారి జనాల కోసం ఆలోచిస్తారు. సెట్స్లో కూడా హీ టాక్స్ అబౌట్ హౌ యూ కెన్ హెల్ప్ పీపుల్. ఓకే, ఇప్పుడు మీరు ఒక యాక్టర్ అయ్యారు, హౌ ఆర్ యూ ప్లానింగ్ టు హెల్ప్ పీపుల్ అనేది. సో ఐ థింక్ దట్స్ వాట్ మేక్స్ హిమ్ అ రియల్ లైఫ్ హీరో. అండ్ నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యానండి. హరీష్ గారు, ఓజీ తర్వాత అంటే ఓజీలో పవన్ కళ్యాణ్ గారు ఆడియో లంచ్ ఈవెంట్ కానీ సక్సెస్ మీట్ కానీ కటానాతో గన్నుతో ఎంట్రీస్ ఇచ్చిన తర్వాత ఉస్తాద్కి కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. అవును. సో ఓజీ ఫ్యాన్ బాయ్ సుజీత్కి సాధ్యపడింది, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్కి ఎంత సాధ్యపడలేదు? అంటే మా సినిమా చెప్పే కదండి, ప్రీపోన్ అవడంతో లాస్ట్ మినిట్ వరకు నేను అసలు పర్సనల్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని నేను ఆడియో ఫంక్షన్ ఉంది ఇలా చేస్తున్నాను అసలు ఎక్కడ చేస్తున్నాం ఏంటో కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చే గంట ముందు నేను వచ్చా. అదంతా మా ప్రొడ్యూసర్లు చూసుకున్నారు. అండ్ యా, డెఫినెట్గా ఓజీలో ఫంక్షన్లో సుజీత్ అతన్ని మన హీరో గారిని కన్విన్స్ చేశారు. ఫంక్షన్ అనేది స్క్రీన్ బయట కదా, నేను స్క్రీన్ లోపల చాలా విషయాలు కన్విన్స్ చేశా. నవీన్ గారు, సో అంటే దురంధర్ ఎఫెక్ట్ గురించి మీరు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే. అయితే ఇప్పుడు దురంధర్ తెలుగు షోస్ క్యాన్సిల్ అయ్యాయి బికాస్ ఆఫ్ ద లాస్ట్ మినిట్. దురంధర్ తెలుగు షోస్ అనేవి క్యాన్సిల్ అయ్యాయి బికాస్ ఆఫ్ ద డీసీపీ ఇష్యూస్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడేమన్నా అది మిస్డ్ ఆపర్చునిటీలు అనిపిస్తుందా ప్రీమియర్స్, ఉస్తాద్కి ప్రీమియర్స్ ప్లాన్ చేయకపోవడం అనేది? లేదండి, అంటే తెలుగు అయినా ఇక్కడ మెయిన్ హిందీనే కదండి. దురంధర్ 90% పీపుల్ వాంట్ టు వాచ్ ఇన్ ద ఒరిజినల్ లాంగ్వేజ్. సో దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అంటే కాకపోతే అది ప్రీమియర్స్ వద్దనుకొని మళ్ళీ ఇప్పుడు లేకపోవడం వల్ల అదేమన్నా మిస్ అయ్యారేమో అన్న ఇది. అంటే ప్రీమియర్స్ ఒకటి వీ వాంట్, అంటే మనకి ఇది రెగ్యులర్ డే కాదు, పండగ రోజు. అందుకని పొద్దున్నే
ఆంధ్రాలో 5 o'clock కానీ ఇక్కడ 7కి కానీ స్టార్ట్ అయితే కంటిన్యూ చూస్తారు. హాలిడే లేనప్పుడైతే ప్రీమియర్ హెల్ప్ అవుతుంది. హాలిడే ఉంది కాబట్టి విల్ హ్యావ్ 5 shows కంటిన్యూస్గా ఆ మొమెంటం ఉంటుంది. అందుకని మేము దురంధర్ ఉన్నా లేకపోయినా పండగ రోజు కాబట్టి ఎర్లీ మార్నింగ్తో స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. హరీష్ గారు, లాస్ట్ క్వశ్చన్. గబ్బర్ సింగ్కి బిఫోర్ కళ్యాణ్ వేరు, ఆ గబ్బర్ సింగ్తో కళ్యాణ్ గారి ఎలివేషన్స్ కానీ హై ఎనర్జీ కానీ బీజీ కానీ చాలా హైలైట్ అయింది. లైట్లోకి రండి, పర్లేదు. అయితే ఇప్పుడు ఉస్తాద్కి వచ్చేపాటికి ఈ మధ్యలో చాలా సినిమాలు వచ్చినాయి, ప్లస్ అందరూ కేజీఎఫ్ లాంటి ఎలివేషన్సే ఇస్తున్నారు. సో ఉస్తాద్లో పవన్ కళ్యాణ్ గారిని నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ సినిమా నుంచి? అంటే ఎలివేషన్స్కి ఎంత స్కోప్ ఉంది ఇందులో అనేది? కదా సార్, ఎవ్రీ డైరెక్టర్ విజన్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకే మీరు కూడా ప్రేక్షకులు కూడా అన్ని సినిమాలు ఒకేలా కాకుండా డిఫరెంట్ సినిమాలు చూడాలని కోరుకుంటారు. సో అన్ని సినిమాలు కేజీఎఫ్లో ఉండవు, ఎందుకంటే ప్రశాంత్ నీల్ విజన్ వేరు. మా అనిల్ రావిపూడి కూడా, మా తమ్ముడు కూడా హిట్లు కొడుతున్నాడు, బ్లాక్ బాస్టర్ మీద బ్లాక్ బాస్టర్ ఇస్తున్నాడు, తనది ఒక డిఫరెంట్ విజన్. అలాగే నాకు గబ్బర్ సింగ్ ముందు కళ్యాణ్ గారి సినిమాలు 2 డిసప్పాయింట్ అయితే ఇంకొంచెం అప్పుడు కొంచెం ఎక్కువ టెన్షన్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు బ్రహ్మాండమైన బ్లాక్ బాస్టర్ వచ్చింది ఓజీ. సో చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఇంకా ఆనందంగా ఏముంది ఎందుకున్నారంటే ఓజీకి కంప్లీట్గా డిఫరెంట్గా ఉండే సినిమా నా సినిమా. ఒక్కొక్క ఫ్యాన్ ఒక్కొక్కలా చూస్తాడు కాబట్టి ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసినా అవన్నీ ఉంటాయి. డైలాగ్స్, కామెడీ, డాన్సెస్, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్, యు నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ఉస్తాద్. అందరికీ నచ్చే సినిమా అని బట్టి నాకు ఖచ్చితంగా నమ్మకంగా ఉంది. కళ్యాణ్ గారు అన్నారు శ్రీలీలతో డ్యాన్స్ చేయడం చాలా ఇబ్బంది అని, కష్టం అని మ్యాచ్ చేయడం. సో ఉందా వాళ్ళిద్దరి మధ్యలో సాంగ్స్, డ్యాన్స్? మీరు చూసారు కదా దేఖ్లేంగే సాలలో డ్యాన్స్ చేస్తుంది కదా అమ్మాయి. అది ఎలా కన్విన్స్? సరదాగా అన్నారు ఉంటుంది, డ్యూయట్ ఉంటుంది. యా, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. హ్యాపీ ఉస్తాద్ ఉగాది ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టీమ్ అండ్ ఎస్ ఆల్ ది బెస్ట్. సేవ్ ద డేట్ రేపే ఇంకా హ్యాపీగా థియేటర్లో ఉస్తాద్ భగత్ సింగ్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. హ్యాపీ ఉగాది ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.